స్మాల్ బుక్, ద ఆర్ట్ ఆఫ్ సేయింగ్ నో. ఓకేనా? అంటే ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలి నో అనుకుంటా ఉంటా, అందుకని ఈ బుక్ తీసుకున్నాను. సో అసలు ఈ బుక్ వెరీ స్మాల్ బుక్, ఎక్కువ లేదు. బట్ ఎందుకు నో చెప్పాం మనం ఫస్ట్, ఎవరికైనా నో చెప్పాలంటే ఎందుకు నో చెప్పాం అనేది ఫస్ట్ ఆ రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. దట్ ఈస్ అ ప్లీజింగ్ హ్యాబిట్. అవతలని సంతోషపెట్టడానికి మనం చేయడం, లేకపోతే అవతల ఈగోని సాటిస్ఫై చేయడానికి మనం చేయడం. నో ఎందుకు చెప్పాలి? స్మాల్ వర్డ్, బట్ నో చెప్పడానికి చాలా ఇబ్బంది పడతాం, లైఫ్లో చాలా స్ట్రగుల్స్ తెచ్చుకుంటాం కొన్ని. సో అది ఎందుకు అనేది, అండ్ వై వీ స్ట్రగుల్ ఫర్ ద సేయింగ్ నో, అండ్ దానికి వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ టు సే నో. వాళ్ళు కొన్ని వీళ్ళు ఒక 10 స్ట్రాటజీస్ ఇచ్చారు. ఆ 10లో కొంచెం మనం ఏదైనా కొంచెం ఫాలో అవుతుంటే సో కొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు డే బై డే, స్లోగా స్టార్ట్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ ద స్ట్రాటజీస్ స్లోగా చిన్న చిన్న విషయాలకి నో చెప్పుకుంటూ వస్తాం. లైక్ వీ హ్యావ్ ద సర్కిల్స్, లైక్ బెస్ట్ క్లోజ్ ఫ్యామిలీ పీపుల్, క్లోజ్ ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్, నార్మల్ పీపుల్. అక్కడ నార్మల్ దగ్గర నుంచి అన్న నో చెప్పడం స్టార్ట్ చేస్తూ వస్తే లాస్ట్ క్లోజ్ కన్నా వస్తాము అనేది ఇలా పర్సెప్షన్ అనమాట. దట్స్ హౌ యూ స్టార్ట్ ఇట్. సో వై వి సే వి అఫ్రైడ్ టు సే నో? నీకు తెలిసింది అది ఎందుకు నో చెప్పం ఎవరికన్నా? we feel that we are helping them by saying yes. We feel that. First thing. Second, lower confidence. మనకు లో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు కూడా సో అవతల వాళ్ళ డామినెన్స్ని యాక్సెప్ట్ చేసేదాన్ని ఎస్ చెప్పేస్తుంది. సో దట్ ఈస్ సెకండ్ రీజన్. ఎనీ అదర్ రీజన్? ఫైన్. అంటే సెల్ఫిష్ రీజన్ అనొచ్చు, సెల్ఫిష్ రీజన్ అనొచ్చు. ఓకే, ఇంకా రిలేషన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేదు. ఓకే, బట్ యు ఆర్ సఫర్, యా. సో యా, సేమ్ రీజన్సే. ఇది ఎక్స్ట్రాడినరీగా ఏం రాయలేదు బుక్, దాని డీటెయిల్గా ఏమో సైకాట్రిక్ పరంగా ఏం రాయలేదు, జస్ట్ సింపుల్ రీజన్స్. సో ఎస్, అండ్ వాళ్ళ లైఫ్లో చిన్న చిన్న ఓల్డ్ జ్ఞాపకాలు ఉంటాయి. అండ్ ఒక సొసైటీలో కూడా నో అనే వర్డ్ని చాలా బ్యాడ్ వర్డ్గా చేశారు. సో ఈ అవతల వాళ్ళు నో చెప్తే హర్ట్ అయిపోతారు. మీకు కూడా చూడండి, నో అనే పదం వినండి, అదేదో పెద్ద అఫెండ్ వర్డ్గా గిల్ట్ ఫీలింగ్ వచ్చే విధంగా చేస్తున్నారు. సో అది అందరికీ, అదే మీకే కాదు అందరికీ అలా ఉండిపోయింది. అందుకని నోని కాకుండా కొంచెం అందంగా చెప్పడానికి ట్రై చేయండి అంటాడు వన్ ఆఫ్ ద సొల్యూషన్. నో అనేదాన్ని అనే వర్డ్ని వాడద్దండి, ఎందుకంటే దట్ హ్యాస్ సమ్ సైకాట్రిక్ ప్రాబ్లం ఆల్రెడీ. సో నో చెప్పిన వెంటనే వాళ్ళు అమ్మో ఏం నాకు నో చెప్పేశారు అనే ఫీలింగ్ ఉండిపోతారు. దాన్ని అందంగా నాకు బిజీ ఉన్నా అని ఏదో చెప్పండి, వేరే విధంగా కన్వే చేయండి అనేది వన్ ఆఫ్ ద సొల్యూషన్. సో వీళ్ళు చెప్పింది 10 రీజన్స్ ఈ సైజ్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ మై పాస్ట్నెస్. అంటే ఆల్రెడీ తనకి ఎప్పుడో జరిగింటుంది ఎస్ చెప్పినందువల్ల కొంచెం పెయిన్ వచ్చింటుంది. సో దానివల్ల ఇంకోసారి నో చెప్పడం వల్ల పెయిన్ వచ్చింటుంది, ఎక్కడ ఇబ్బంది పడి ఉంటాడు. సో దాని తాలూకు ఇక్కడ అదే ఫాలో అవుతుంటాడు. ఇంకోసారి నో చెప్తే వాళ్ళందరినీ మిస్ అవుతానేమో, ఏదో జరుగుతుంది. ఇట్స్ లైక్ హిస్ పాస్ట్ లైఫ్ హ్యాస్ ఇంపాక్టెడ్ హిమ్ టు సే ఆల్వేస్ ఎస్. దట్ ఈస్ వన్ రీజన్. నెక్స్ట్, ఏదో హెల్ప్ చేస్తున్నాను, వాళ్ళకి ఏదో చేస్తున్నాను అనే ఫీలింగ్తో కొంతమంది ఎస్ చెప్పేస్తూ ఉంటారు. అంటే ఏమున్నా కూడా నాకన్నా వాళ్ళే ఇంపార్టెంట్ నాకు అని ఫీల్ అయ్యి సో ఎస్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్, థర్డ్ రీజన్ లో కాన్ఫిడెన్స్ వల్ల చెప్తూ ఉంటారు. బట్ వీటిలన్నింటిలో కామన్ థింగ్ ఏంటంటే ఎక్కువ ఎస్ చెప్పడం వల్ల వీ లూజ్ అవర్ సెల్ఫ్ బికాస్ వీఆర్ గివింగ్ ప్రయారిటీ టు అదర్స్. నెక్స్ట్ వీ లూజ్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే డెడ్ లైన్స్ మన నీడ్స్ కన్నా అవతల నీడ్స్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాం కాబట్టి ఆల్రెడీ మనమే సఫరర్స్ అవుతాం. సో ఇవి మొత్తాన్ని ఓవరాల్గా ఎండ్ రిజల్ట్ చూస్తే సేయింగ్ ఎస్ టు ఆల్ ఈజ్ నథింగ్ బట్ సేయింగ్ నో టు ఆల్. అందరికి ఎస్ చెప్పేసామనుకోండి, ఎవరికి ఏం చేయలేము మనం. సో ఇండైరెక్ట్గా అందరికి బ్యాడ్ అవుతున్నట్టు. సేయింగ్ ఎస్ టు ఆల్ ఈజ్ నథింగ్ బట్ సేయింగ్ నో టు ఆల్. అది మనం అనుకోమన్నమాట. అంటే ఒక్క చోటనే ఎక్కడో చోట ఒక నో చెప్పినంటే మనకు కొంచెం గ్యాప్ వచ్చి ఆ వర్క్ చేసి ఉండేవాళ్ళం. మనం ఎస్ అందరికి చెప్పడం వల్ల ఇట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు నో టు ఆల్ అనేది. సో దిస్ ఈజ్ సొల్యూషన్స్ ఏమున్నాయి చెప్తాను, ఎందుకంటే ఇంకా దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ అవసరం, ఎందుకంటే అందరం ఫేస్ చేసే ప్రాబ్లమే, మీరైనా నేనైనా. సో నో చెప్పడం, సఫర్ అవ్వడం అనేది చాలా. మళ్ళీ నాకు కొంచెం పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా అనుభవాలు చెప్తాను. నేను ఎంత ఇబ్బంది పడేవాడినో, ఇప్పుడు ఎంత దారుణంగా నో చెప్తున్నానో చెప్తాను. వన్ సైడే చెప్తున్నారు మీరు. నాలాగా ఏమైనా నో చెప్తే బాధపడే వాళ్ళ సొల్యూషన్ వేరే బుక్ రాదా, ఆర్ట్ ఆఫ్ సేయింగ్ ఎస్.
ఫైన్. సో ద ఫస్ట్ సొల్యూషన్ ఈజ్ బీ డైరెక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే డైరెక్ట్గా నో చెప్పగానే నాన్స్తూ ఉంటారు ఎక్కువ. సో దానివల్ల చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇది ఒక వర్క్ నాకు ఇప్పుడు వచ్చి చేసి పెట్టు అంటే నేను బిజీ ఉన్నాను, కాసేపు అయ్యాక చూస్తాను, ఇలా నాన్స్తూ ఉండేదానికన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ హానెస్ట్గా ఈరోజు కుదరదు, రేపు చూద్దాం కావాలంటే అని చెప్పడం వల్ల బోత్ సైడ్స్ అండర్స్టాండింగ్కి వెళ్తారు. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో వెళ్ళకపోయినా కూడా నెక్స్ట్ స్టేజ్లో వెళ్తారు. సో బీ డైరెక్ట్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సెకండ్ స్ట్రాటజీ ఈజ్ డోంట్ స్టాల్ ఫర్ టైం. అంటే వెయిట్ చేయించద్దండి ఎవరిని. అంటే హాఫ్ ద ఆన్సర్ ఇచ్చేసి అవతల మనిషిని ఎక్కువ వెయిట్ చేయించడం వల్ల యూ విల్ లూజ్ ద రిలేషన్. ఒక నో చెప్పేదానికన్నా అట్లా వెయిట్ చేయించడం వల్ల యూ విల్ లూజ్ ద పీపుల్, ఎవ్రీథింగ్ యూ విల్ లూజ్ ఇట్, యూ విల్ లూజ్ కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ గుడ్. సో డోంట్ స్టాల్ ద పీపుల్, స్టాల్ ఫర్ టైం కోసం ల్యాక్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ రిప్లేస్ నో విత్ అనదర్ వర్డ్. సో నోకి ఇంకా ఏమేమి సినానిమ్స్ ఉన్నాయో నెట్లో ఎత్తుక్కొని మీరు కొంచెం అందంగా నో చెప్పడానికి నేర్చుకోండి. దానికోసం బాగా ప్రాక్టీస్ చేయండి. నో గురించి కాకుండా ప్లస్ అవాయిడ్ చేయకండి సిచ్యువేషన్ని. అంటే అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతే మళ్ళీ ఆ సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు. సో సిచ్యువేషన్ అవాయిడ్ చేయకుండా వేరే వర్డ్తో రిప్లేస్ చేసి యూ స్టాల్ ఇట్, అంటే క్లోజ్ ఇట్. నెక్స్ట్ రెసిస్ట్ ద అర్జ్ టు అదర్ ఆఫర్ ఎక్స్క్యూజెస్. సో చాలా ఎక్స్క్యూజెస్ అడుగుతుంటారు. అంటే ఎప్పుడైనా ఎవరైనా మీ కార్ ఇవ్వు అంటే పెట్రోల్ లేదు, దాంట్లో కార్ కీస్ లేవు అనేది చాలా ఎక్స్క్యూజెస్ అడుగుతుంటారు. అంటే ఆ టైంకి ఇన్సిడెంట్గా బాగుంటుంది. బట్ నువ్వు కార్ తీసుకొని మళ్ళీ వెళ్ళినప్పుడు అతను కనుక్కున్న రోజు చాలా గిల్ట్ ఫీల్ అవుతారు. వీటన్నిటిలో ఏంటంటే మనం ఒక అబద్ధం చెప్పినప్పుడు ఏంటంటే మనకు తెలిసి మనం అబద్ధం చెప్పాము, బట్ అవతలోడు చూస్తాడా అనే ఫీలింగ్తో మన గిల్ట్ ఎప్పుడూ ఉంటుంది మనకి. సో దానికన్నా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసి అప్పుడు వాడు ముందర హ్యాపీ కార్ తీసుకుని వెళ్ళచ్చు మనం. సో అట్లా కానీ కార్లో పెట్రోల్ లేదు ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం వల్ల, ఎక్స్క్యూజెస్ చెప్పడం వల్ల దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్. నెక్స్ట్ డిసిషన్స్ ఎప్పుడు ఆల్వేస్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ యువర్ డిసిషన్, యువర్ ఓన్ డిసిషన్స్. మీరు తీసుకున్న ఏ డిసిషన్ కన్నా ఓనర్షిప్ మీద తీసుకోండి. వాళ్ళ మీద చెప్పకండి వాళ్ళు తీసుకున్నారు అందుకే నేను ఇది రావట్లేదు వీళ్ళని ఇట్లా చెప్పకండి. ఇలాంటి వల్ల యూ లూజ్ ఇట్. నెక్స్ట్ ఆస్క్ ద రిక్వెస్ట్ టు ఫాలో అప్ లేటర్. అంటే ఇఫ్ ఇట్ ఈస్ అంటే ఈరోజు మీకు మూవీకి వెళ్ళే మూడ్ లేదనుకోండి, రేపు ఇదే టైంలో ఒకసారి అడిగి చూడు మామ కావాలంటే వెళ్దాము అని రేపటికి కావాలంటే ఎగ్జాక్ట్ డెడ్ లైన్ ఇవ్వండి. ఆ రేపనే వచ్చిన రోజు తనకి ఇంట్రెస్ట్ ఉంటే నేను అడుగుతాడు, ఆ రోజు నీ టైం ఉంటే నువ్వు వెళ్తావు. అంటే కీప్ ఇట్ ఫాలో అప్. అంటే నెక్స్ట్ ఒకవేళ ఆ మనిషిని లూజ్ అవ్వకూడదు నువ్వు అనుకుంటే ఈరోజు కుదరలేదు, రేపు ఇదే టైంకి అడుగు చూడు అని చెప్పచ్చు. దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ, దట్ ఈస్ అది ఎక్స్క్యూజ్ కాదు అది. బికాస్ యు ఆర్ జస్ట్ ఇంకొక డెడ్ లైన్ ఇచ్చావు. ఇఫ్ దట్ డెడ్ లైన్ కమ్స్ చూద్దాం. నెక్స్ట్ అవాయిడ్ లయింగ్ అబౌట్ యువర్ అవైలబిలిటీ. సో అబద్ధాలు చెప్పకండి దానికి. నెక్స్ట్ ఇది బాగా ఆఫర్ అండ్ ఆల్టర్నేటివ్. ఎప్పుడైనా నో చెప్పేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరే అవైలబిలిటీలో ఉంటారని మిమ్మల్ని అడుగుతారు ఎవరు, మీరు కాదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక వేరే అవకాశం ఉంటే చెప్పండి, ఇంకొకటి ఫ్రీ ఉన్నాడు వాడిని తీసుకెళ్ళు, లేదంటే ఇది అవైలబిలిటీ ఉంది ఇలా చేయొచ్చు కదా. అంటే ఉచిత సలహానే అవతవాడికి కోపం వస్తుంది, బట్ మనం నో చెప్పినప్పుడు వాడు హట్ అవుతున్నాడు కదా, సో ఏదో వాడికి ఇస్తున్నట్టు మనం. సో ఒక్కోసారి కొంతమందికి అది చాలు, అంటే దే వాంట్ ద సొల్యూషన్ ఇన్స్టెడ్. అంటే ఎవరో ఒకరు ఆ వర్క్ అయిపోవాలి వాళ్ళకి, ఆ ఉద్దేశంగా ఉంటారు మ్యాక్సిమం. అది నువ్వు చేసావా ఎవరు చేసావా అనే దానికన్నా. సో అదొకటి చూడండి. నెక్స్ట్ చాలా విషయాలు ఇక్కడ ఏంటంటే ఇది బాగా నచ్చింది నాకు. డిస్క్రైబ్ యువర్ ల్యాక్ ఆఫ్ బ్యాండ్విడ్త్. మనల్ని మనము అంటే వాళ్ళు ఏమంటారు, ఒక 5 minutes వెళ్ళి వచ్చేద్దాం రా అయిపోద్ది పని అంటారు. బట్ 5 minutes నువ్వు 5 minutes నీకు అవ్వదు, వాడికి 5 minutes అవుతుంది. ఒక చిన్న కార్ పుష్ చేసేదానికి చిన్న వర్కే తీసుకోండి. సో వాడికి పుష్ చేయడానికి 5 నిమిషాలు పని రా, ఒక 5 minutes అది తోయేస్తే అయిపోతుంది. అది 5 minutes నువ్వు చేయగలిగిన పని కాదు అది. మేబీ నీకు 1 hour పడుతుంది. మనం అది ఈగోతో యాక్సెప్ట్ చేయము. 5 నిమిషాలే కదా నేను రానంటాం, కానీ అరే బాబు నాకు తోసే శక్తి లేదు, నేను చేయగలిగే పని కాదు అది. సో దానికి ఒక పర్సన్ కావాలి, వాడికి ఎంత బ్యాండ్. సో యాక్సెప్ట్ యువర్ ల్యాక్ ఆఫ్ బ్యాండ్విడ్త్. మనము ఆ మొహమాటానికో దీనికో మనకు లేదని చెప్పుకోవడానికి ఇష్టం లేక ఇంకొకటి చెప్తుంటే అది యాక్చువల్ రీజన్ కాదు. దట్ మనీ ఇష్యూస్లో కూడా ఇదే వస్తుంటుంది. ఒకడు ఎవరో డబ్బులు అడిగాడు అనుకో, సో డబ్బులు నాకు అంత శక్తి లేదని చెప్పుకోవడానికి చాలా ఫీల్ అవుతాడు వాడు, నేను నమ్మట్లేదు, నేను ఎవరికి డబ్బు ఇవ్వట్లేదు, ఇట్లా ఫిలాసఫీలు చెప్తారనమాట. సో ఈ ల్యాక్ ఆఫ్ బ్యాండ్విడ్త్ని యాక్సెప్ట్ చేసే విధంగా ఉంటే దట్ ఈస్ మోర్ క్లియర్ టు ద అదర్స్ అని ఇది ఒక 10 strategies చెప్పారు. మళ్ళీ చిన్నవి అంటే అంతా ఫ్యామిలీలో ఎలా డీల్ చేసుకోవాలి, కొంచెం నవ్వుతూ చెప్పండి, కొంచెం ప్రేమ చూపిస్తూ చేయండి, బాస్ కాడ లెటర్ల రూపంలో సోది ఎక్కువ రాయండి, అప్పుడు నో అనేది కనపడకుండా రాయండి, ఇట్లాంటి ఏదో ఉంటాయి.
సో అవి ఇంప్లిమెంటబుల్ కాదు, బట్ దీస్ థింగ్స్ యూ కెన్ ట్రై అట్లీస్ట్ ఈ స్ట్రాటజీస్ అని నాకు అనిపిస్తుంది. సో సే జస్ట్ ఏ సెల్ఫ్ హెల్ప్ బుక్, మీరు ఎప్పుడైనా టైం పాస్ ఒక 10 minutes చదవచ్చు, అంతకుమించి దీనికి ఏం లేదు. సో బ్యాండ్ విడ్త్ లేదు. బట్ అవి వెరీ లాంగ్ రన్ చాలా ఐ ఫీల్ ఇట్, మీరు ఏదైనా ఒక్కటైనా సరే స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ ఫర్. అండ్ ఈ బుక్ కూడా అంత అవసరం లేదు. ఒక్కటి ఏదైనా స్ట్రాంగ్గా ఒక్క స్ట్రాటజీ తీసుకుని ఇంప్లిమెంట్ చేస్తే మీ లైఫ్ చాలా బెటర్ అవుతుంది. సెల్ఫ్ అవేర్నెస్ బేసిక్గా నేను నాకు ప్రాబ్లం ఉంది అని అవేర్నెస్